ఉత్తరాదిలో తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటున్న బీజేపీ దక్షిణాదిపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ రాజకీయ పార్టీ అనుసరించని పంథాను బీజేపీ ఎంచుకుంది. పోలింగ్ బూత్ నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఓ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పర్యటించనున్నారు అమిత్ షా. ముఖ్యంగా ఇంటింటికి వెళ్లి పార్టీని పరిచయం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించనున్నారు. మరోవైపు దళితవాడల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు అమిత్ షా. నల్గొండ జిల్లాలో నిజాం హయాంలో ఇబ్బందులు పడ్డ కుటుంబాలతో మాట్లాడతారు అమిత్ షా. నక్సల్స్ దాడిలో చనిపోయిన బీజేపీ నాయకులు మైసయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశమవుతారు అమిత్ షా. అక్కడే పార్టీ సీనియర్లతో చర్చలు జరుపుతారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనేది కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణలో పల్లెపల్లెకి పార్టీని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. అందులో భాగంగానే స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. అయితే అమిత్ షా పర్యటనలో చేరికలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారు. ఇతర పార్టీలకు చెందిన నేతల చేరిక గురించి ముందుగా ప్రచారం జరిగినప్పటికీ ఈ టూర్లో వాటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో ఆయన భేటీ అవుతారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యలో టీడీపీ పాత్ర ఉందంటూ గవర్నర్కు జగన్ కంప్లైంట్ చేయనున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత జగన్ కర్నూలు జిల్లా వెళ్తారు. నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరవుతారు. మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా ఈ రోజు కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. ఏపీలో సంచలనం రేపిన వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. మర్డర్ జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ ఫ్యాక్షన్ హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. శ్యాంబాబుతో పాటు మరో 14 మందిపైన మర్డర్ కేసు పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థుల మార్కులతో పాటు ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ నెల 12న నిర్వహించిన ఈ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగంలో 1,39,000 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73,601 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రోజు రేపు సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తారు ప్రధాని మోడీ. కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టులో, బాచౌలో పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు. రేపు గాంధీనగర్లో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ గ్రూప్ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అలాగే ఈ టూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు మోడీ. రోహిణి దగ్గర పడే కొద్దీ ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలు, వేడి సెగలతో తెలుగు రాష్ట్రాలు నరకం చూస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే నిప్పుల వాన కురుస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తుండడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దక్షిణ కోస్తా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 నుంచి 50కి చేరుకునే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది అధికార యంత్రాంగం. ఎండలు ముదరడంతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగానే ఉంటోంది. ఈ రోజు భానుడు మరింత విజృంభించే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు తీరం వరకు 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తా జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అత్యధికంగా నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సూర్య తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న గుంటూరు ప్రజలకు అకాల వర్షం ఆహ్లాదాన్నిచ్చింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం చల్లని వాతావరణాన్ని అందించింది. నర్సరావుపేట, మంగళగిరి, వినుకొండ ప్రాంతాల్లో పెనుగాలులకు చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. పెదకాకని ప్రాంతంలో రోడ్డుపైన చెట్లు అడ్డంగా పడిపోయాయి. ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలతో నగరం హోరెత్తింది. వినుకొండ, మంగళగిరిలో భారీ వర్షానికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. పలుచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో పలుచోట్ల అంధకారం నెలకొంది. భారీ వర్షం కురవడంతో వాహనాల రాకపోకలు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. దీంతో వర్షం వెలిసిన అనంతరం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. సత్తెనపల్లి పట్టణానికి సమీపంలోని వడ్డపల్లి పొలాల్లో పిడుగు పట్టడంతో బాపత నాగిరెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. ఇంజనీరింగ్ చదువుతున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లా కొణిజెల్ల మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. తనికెళ్ల గ్రామ సమీపంలో ఈదురుగాలులకు భారీ చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. భారీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. చిత్తూరు జిల్లాలో 3వ రోజు సుడిగాలి పర్యటన చేశారు చంద్రబాబు. మొదట తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. 2018 నాటికి కంటి ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పిన చంద్రబాబు స్విమ్స్, రుయా ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. పేదలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టేనని చెప్పారు. అనంతరం అలిపిరి సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్లో స్పేస్ సెంటర్ను ప్రారంభించారు. డిజిటల్ ప్లానిటోరియంను తిలకించి పిల్లలతో ముచ్చటించారు. అక్కడి నుంచి స్విమ్స్ లో గత కొద్ది కాలంగా చికిత్స పొందుతున్న మేనమామ దొరస్వామి నాయుడును పరామర్శించి విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు. కొంతకాలంగా తన ఇంట్లో పనిచేస్తున్న యువకుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అన్ని తామై వివాహం జరిపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొండేరు సతీష్ చాలా కాలంగా కేసీఆర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఇటీవలే హైదరాబాద్కు చెందిన శిరీషతో అతనికి పెళ్లి నిశ్చయమైంది. దీంతో క్యాంప్ కార్యాలయాన్ని వివాహ వేదికగా మార్చి కేసీఆర్ ఆయన సతీమణి శోభ దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సహా పలువురు అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.